వెల్కమ్ టు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు వరుస ప్రమాదాలు కార్మికుల్ని కలవరపెడుతున్నాయి. నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్న కార్మికులే వరుస ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్లాంట్ భద్రతా వ్యవస్థలపై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్లాంట్లో దశాబ్దాలుగా ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి పూర్తి స్థాయిలో పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఈ ప్రమాదాలపై మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఎంతో పేరుంది. దశాబ్దాల తరబడి ఎన్నో కుటుంబాలకు, వందలాది కుటుంబాలకు, వేలాది కుటుంబాలకి ఉపాధి చూపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు మొత్తం కార్మిక కుటుంబాలని అతలాకుతలం చేస్తున్నాయి. కార్మిక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చూడొచ్చు, గత కొన్ని రోజులుగా కూడా వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి ప్రమాదంతో దాదాపు 9 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది మృత్యుతో పోరాడుతున్నారు. ఇంకా అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా వరుసగా రోజు విడిచి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు ఎప్పటి నుంచి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ ప్రమాదాల నివారణకి శాశ్వత పరిష్కారం లేదా? యాజమాన్యాలు అవ్వచ్చు, మారుతున్న ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ ప్రమాదాలు నివారించకపోతే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏం కాబోతుంది? అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తూ అంటున్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేస్తూ అంటున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, మరోవైపు ఉద్యోగులు లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ ప్రమాదాలపై ఈ ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కార్మికులు ఏమంటున్నారు, ప్రభుత్వాలు ఏమంటున్నాయి అసలు అని మొత్తం ఈ సమగ్రమైన దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఎవరు బాధ్యులు, ఎవరు చర్యలు తీసుకోవాలి, దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ గత చరిత్రలో 2012 జూన్ 13న బ్లాక్ డేగా నమోదైంది. స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన పేలుడుతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటినుంచి భద్రతా ప్రమాణాలు కఠినతరం చేశామని యాజమాన్యం చెప్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగలేదు. గ్యాస్ లీకేజీలు, యంత్రాల వైఫల్యాలు, నిర్వహణా లోపాలు, వేడి లోహం చిమ్మడం, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే సమయంలో ప్రమాదాలు, ఇలా ఏటా ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, హామీలు కనిపిస్తున్నాయి. కానీ కార్మికుల ప్రాణాలకు శాశ్వత భరోసా మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. వేల డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య భారీ యంత్రాల నడుమ క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాంటి చోట భద్రతా ప్రమాణాల్లో చిన్న లోపం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పుడు అదే జరిగింది. దాదాపు 1500 సెల్సియస్ డిగ్రీల వద్ద పనిచేసి ప్రమాదానికి లోనై కనీసం గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు కార్మికులు. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా పిలిచే స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందడంతో మళ్లీ దేశమంతా ఇటు చూసే పరిస్థితొచ్చింది. స్టీల్ మెల్టింగ్ షాప్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ నెల 8న ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనతో ప్లాంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. 3 మెన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. భద్రతా ప్రమాణాల అమలులో లోపాలు ఉన్నాయనే కోణంలోనే దర్యాప్తు జరుగుతోంది. సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కూలిపోతోంది. కుటుంబ పెద్దను కోల్పోయినవారు, భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు, కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు జీవితాంతం బాధను మోస్తున్నారు. మొన్న జరిగిన ప్రమాదంలో నెలలు కూడా నిండని బిడ్డ ఉన్నటువంటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఉక్కు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ పారిశ్రామిక భద్రత విషయంలో పదే పదే ఎదురవుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని స్టీల్ ప్లాంట్ జేఏసీ నేత
అయోధ్యరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో 19 మంది ప్రాణాలు బలిగొన్న ఘోర ప్రమాదం నుంచి తాజాగా 9 మంది కార్మికుల ప్రాణాలు తీసిన ప్రమాదం వరకు చూస్తే భద్రతపై తమకు నమ్మకం కలగడం లేదని అన్నారు. సిబ్బంది కొరత, నిర్వహణలో లోపాలు, భద్రతా ప్రమాణాల అమల్లో నిర్లక్ష్యం, పాత యంత్రాల వినియోగం వంటి అంశాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యాజమాన్యం మాత్రం భద్రతా చర్యలను నిరంతరం బలోపేతం చేస్తున్నామని చెబుతోంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై యాజమాన్యం పెదవి విప్పడం లేదు. స్టీల్ ప్లాంట్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు అందరం కూడా భయపెడుతున్నాయి. దాదాపు దశాబ్దాల తరబడి కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. అసలు కార్మికులు అందరూ కూడా కుటుంబాలు స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిఐటి జనరల్ సెక్రటరీ అయోధ్యరామయ్య ఉన్నారు. సార్, అయోధ్యరామయ్య గారు కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది ఈ ప్రమాదాల వల్ల. అసలు దశాబ్దాల తరబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మన జరిగింది కూడా చాలా పెద్దది, గతంలో కూడా చాలా జరిగినాయి. ఈ ప్రమాదాలు ఎప్పుడెప్పుడు ఎలా జరిగినాయి అంటారు? జనరల్గా స్టీల్ పరిశ్రమ అనేది ఒక ప్రమాదాలతో కూడుకున్న పరిశ్రమ. మోస్ట్ హజారియస్ ఇండస్ట్రీ ఏదంటే స్టీల్ ఇండస్ట్రీ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. అలాంటి పరిశ్రమలో మేము పనిచేస్తూ ఉన్నాం. వేలాది మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి. మానవ తప్పిదాలు అంటే మనం సరి చేసుకోవాలి. ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో కూడా మానవ తప్పిదాలు కాదు, భద్రతా లోపాలు. గత సంవత్సరం చూసుకుంటే 12 నెలల కాలంలో 12 మంది చనిపోయారు ఫ్యాటల్ యాక్సిడెంట్. అంటే పొద్దున్నే క్యారేజీ తీసుకొని డ్యూటీకి వచ్చి సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తాడని పెళ్ళం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వికటజీవిగా ఈ బాడీని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి చూస్తాం, కళ్ళ ముందు చూసాం. చాలా బాధాకరం. 2012లో అధికారుల ఒత్తిడి వల్ల పిఆర్ స్టేషన్ పేలిపోయి 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఇక్కడే మరలా ఇదే ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో అదే సమస్యతో 4 ఏళ్ల క్రితం ఒక శ్రీనివాసన్ ఆయన చనిపోయారు. ఆయన తర్వాత సంవత్సరానికి మల్లేశ్వరం ఒక ఆఫీసర్ చనిపోయాడు. రీసెంట్గా గత మార్చిలో బల్లెడి పెంటయ్యన చనిపోయాడు. ఈ ముగ్గురు అదే డిపార్ట్మెంట్. ఇప్పుడు మరలా 9 మంది చనిపోయారు. 8వ తారీఖు 9 మంది చనిపోయారు. ఇంకొక అతను ప్రాణం కోసం పోరాడుతూ ఉన్నాడు. 90% కాలిపోయి వెంటిలేటర్ మీద పెట్టి బయటికి తీసి లోపల పెట్టి ప్రాణంతో పోరాడుతూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది స్టీల్ ప్లాంట్లో చనిపోయి ఉన్నారు. ఓన్లీ నేను చెప్పేది ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అనారోగ్య కారణాలు, రోడ్ యాక్సిడెంట్, వీటి కోసం నేను జోలికి పోవడం లేదు. ఇన్ని జరుగుతున్నా మీరు గుణపాఠాలు ఎక్కడ నేర్చుకున్నారు? సేఫ్టీ ఎక్కడ పాటిస్తూ ఉన్నారు? మీరు అన్నట్టు సేఫ్టీ, ఇప్పుడు జరిగిన ప్రమాదాలకు కూడా సేఫ్టీ లేకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం, ఒత్తిడి కారణం కూడా కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ చనిపోయిన 9 మందిలో ఓ కార్మికుడు కృష్ణనాగన్ ఆయన సెంట్రల్ మెయింటెనెన్స్ మెకానికల్లో 35 సంవత్సరాలు పనిచేసి 6 నెలల క్రితం ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. అంటే 35 ఏళ్ళు పనిచేసి సర్వీస్ పక్కకు పోయి 6 నెలల ముందు ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే చనిపోక ఏమవుతాడు? ఆయనకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినావా? మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్, రీడిప్లాయ్మెంట్ ప్రకారం ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవ్వకూడదని చేయకూడదని చెప్పి ఫ్యాక్టరీ యాక్ట్ చెప్పట్లేదా? చట్టాలు చెప్పట్లేదా? యూనియన్ అగ్రిమెంట్స్ లేవా? వైలేట్ చేసినావే. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఢిల్లీ పెద్దలా? రాష్ట్ర పెద్దలా? ఎవరు మాట్లాడరు. చనిపోయారు, నివాళులు అర్పించాం, వెళ్ళిపోయాం. వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా అది యాక్సిడెంట్ కాదు, ఓ ప్రమాదం కాదు, తెలిసే జరిగిందని చెప్పి నేను అంటాను. ఎందువల్లంటే రా మెటీరియల్లో నాణ్యత లేదని పదే యాజమాన్యం చెప్తా ఉన్నాం. కాసులు కక్కుర్తుపడి, కమిషన్ల కోసం కక్కుర్తుపడి నాసిరకం మెటీరియల్ తీసుకొని డంప్ చేసిపోతూ ఉన్నారే. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరా? మీరు ఆపలేరా? జస్ట్ ఒక ఎంక్వైరీ చేసేసి వాళ్ళని రిలీజ్ చేసేస్తారా బయటికి? కాబట్టి ప్రమాదం జరిగింది. ఎస్ఓపి రాసుకున్నాం మనం. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అందులో ఏది ఫాలో అయినారు? బాటమ్ పర్జింగ్ చేయాలన్నటువంటి పర్జింగ్ చేయడం మానేసి ఎందుకు మానేసామంటే ఓస్ పైపులు అని చెప్తా ఉన్నారు. ఎంత జోక్ అండి ఇది. ట్యాంక్లో పెట్రోల్ ఉందంట, ఇంజిన్కి వెళ్తాను పైపు లేదంట. నడిపే బండికి ట్యాంక్లో పెట్రోల్ ఉంది, కింద ఇంజిన్కి వెళ్తాను పైపు లేదు, కనెక్షను అది లేదు కాబట్టి ఆపేశాను అంటాడు. మరి దీనికి బాధ్యులు ఎవరు? అమాయకులు బలైపోయిన 9 మందా? వాళ్ళ కుటుంబ సభ్యులా? బాడీని గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారే. డిఎన్ఏ చేయమని అడిగామే. డిఎన్ఏ చేస్తే తప్ప ఎవరి బాడీ అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. కాబట్టి దీని మీద లోతైన విచారణ జరగాలి. ఎంక్వైరీ కమిటీ వేసామన్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాతో మాట్లాడకుండా
3 రోజులు తిరిగేసి ఎవరు వాళ్ళు నచ్చిన వాళ్ళు పిలుచుకుని మాట్లాడేసి కమిటీ వెళ్ళిపోయింది. రిపోర్ట్ ఇచ్చేస్తారు. కరెక్ట్ రిపోర్ట్ వద్దని ఎలా అనుకుంటాను నేను? సార్, దీనికి శాశ్వత పరిష్కారం, ప్రమాదాల నివారణ కానీ కార్మిక సంఘాల నాయకులుగా మీరు ఏం సూచన చేస్తారు? భద్రతా ప్రమాణాలు పాటించే కమిటీలోనే వాళ్ళు పనిచేయడం స్వతంత్రంగా వాళ్ళు గతంలో వచ్చారు, నిలేశారు, వాళ్ళు సమాధానం చెప్పరు. స్టీల్ ప్లాంట్ అంటే ఢిల్లీ కదా, ఎవరిని కంట్రోల్ చేసే పని లేదు, ఎవరితో మాడే పని లేదు. చివరికి లేబర్ డిపార్ట్మెంటు, రీజనల్ లేబర్ కమిషనర్, సెంట్రల్ ఎంప్లాయీ జీతాలు ఎగ్గొడతా ఉన్నావు నువ్వు, ఉత్పత్తి ఆధార జీతాలు ఇస్తా ఉన్నావు, 10 నెలల జీతాలు కోత పెడతా ఉన్నావు, తప్పు అని చెప్పి 3 సార్లు మొట్టిగా వేసినా వాళ్ళ మాట మేము పట్టించుకోం, మేనేజ్మెంట్ పట్టదు. చివరికి ఆ లేబర్ డిపార్ట్మెంటే కేసుని క్లోజ్ చేసి ట్రిబ్యునల్ పంపించింది. ట్రిబ్యునల్లో బోన్లో నించోబెట్టారు మన 3 రోజుల క్రితం. అయినా సిగ్గురాదు వాళ్ళకి. మా జీతాల్లోంచి ఇన్కమ్ ట్యాక్స్లు కట్ చేశారు, గవర్నమెంట్కి కట్టారు, మా జీతాలు మట్టుకు ఇయ్యరు. జీతాలు కూడా లేక ఇవాళ స్విగ్గీలో, జొమాటోలో కుర్రాలు పనిచేసే పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చెప్పుకొని సిగ్గుపడతా ఉన్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి దశాబ్దాల కాలంగా అనేక మంది మృత్యువాత పడినప్పుడు కూడా యాజమాన్యాలకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించాలని కూడా అయోధ్యరామ కోరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడం కూడా ఇప్పుడు ప్రాధాన్యంగా పరిగణించాలి. పరిహారం ప్రకటించడమే కాకుండా బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. తాజా ప్రమాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఇంకా ఆ నివేదికలో వాస్తవాలు తెలియాల్సింది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత భద్రతా వ్యవస్థలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందో ఇందులో పనిచేసే కార్మికుల ప్రాణాలు మాత్రం చాలా అల్పంగా ఉంటాయి. చిన్ని నిర్లక్ష్యం, పొరపాటు, ఏమరపాటు ఘోర కలికి కారణమవుతోంది. అనుక్షణం అనునిత్యం రక్షణపై దృష్టి పెట్టాల్సిందే. ఇందుకు పకడ్బందీ కార్యాచరణ అవసరం. యాజమాన్యం చెప్తున్న భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి దశాబ్దాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న జరిగిన ప్రమాదం వరకు ఆయా కుటుంబాల గురించి ఆరా తీస్తే తీవ్ర దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పొచ్చు. మొన్న జరిగిన ప్రమాదంలో అతి పిన్న వయస్సులో ఉన్న కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబం అనాథగా మారింది. ఇలా అనేక మంది కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గట్టిగా వాదిస్తున్నా ఈ ప్రమాదాలు ఎందుకు ఆగడం లేదని పలువురు కార్మికులు ప్రైమ్ 9 వద్ద వాపోయారు. తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి వదిలించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్లో దశాబ్దాల తరబడి కూడా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చితక పెద్ద అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదంతో పాటు దాదాపు 14 సంవత్సరాల క్రితం 2012లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఈ మధ్య గత కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో దాదాపు 9 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా అనేక మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ ప్రమాదాలు అసలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఎలా జరిగినాయి ఒకసారి పరిశీలిస్తే మన స్టీల్ ప్లాంటు ఏర్పడి దశాబ్దాలు అయినప్పుడు కూడా వేలాది మంది ఉద్యోగులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అనేక మంది ప్రాణ త్యాగాలతో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. మరి ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది, స్టీల్ ప్లాంట్ నడవటానికి ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మిక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కసారి ప్రమాదాల గురించి మనం టూకీగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే 1990 నుంచి కూడా చూసుకుంటే ఆ ప్లాంట్ నిర్మాణ దశలో కూడా ఎత్తైన నిర్మాణాల నుంచి అనేక మంది పడిపోవడం, చనిపోవడం కూడా జరిగింది. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు చూసుకుంటే ఉత్పత్తి విస్తరణ సమయంలో కోక్ ఓవెన్స్, బ్లాస్ట్ ఫర్నేస్, పవర్ ప్లాంట్ విభాగాల్లో చిన్న స్థాయి ప్రమాదాలు జరిగాయి. పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. కొన్ని గంటలు ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 2007 నుంచి 2011 వరకు కూడా ఒకసారి చూస్తే గ్యాస్ లీకేజీలు మొత్తం కూడా మొత్తం ఈ లోహం, వేడి లోహం వీళ్ళ మీద చిమ్మటం, గాయపడటం జరిగింది. భద్రతా చర్యలు కఠినతరం చేయాలని చాలామంది అప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా జూన్ 13, 2012 అత్యంత ఘోరమైన ప్రమాదం. స్టీల్ మెల్టింగ్ షాప్లో SMS1లో లాడిల్లోని వేడి ఉక్కు పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 19 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందడం జరిగింది. 15 మంది ఆ సంఘటనలో గాయపడ్డారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కూడా గుర్తించవచ్చు. అప్పటికి రాష్ట్ర
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విచారణ కూడా ఆదేశించాయి. మరి విచారణలు ఏమవుతున్నాయి, నివేదికలు ఏమవుతున్నాయి తెలియనప్పుడు కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ 2014 నుంచి 2017 వరకు కూడా చూసుకుంటే ఆ కోక్ ఓవెన్ బ్యాటరీలో కన్వేయర్ బెల్ట్లు, గ్యాస్ పైప్ లైన్ల వద్ద కూడా చిన్నపాటి ప్రమాదాలు జరిగి కొందరు ఉద్యోగులు గాయపడ్డారు. ఆ 2018లో బ్లాస్ట్ ఫర్నిస్ ప్రాంతంలో నిర్వహణ పనుల సమయంలో కూడా ప్రమాదం జరిగింది. ఒక ఉద్యోగి మరణించినట్టు కూడా అప్పుడు తెలిసింది. అదేవిధంగా 2020 ఆక్సిజన్ ప్లాంట్ లీకేజ్ జరిగింది. గ్యాస్ లీకేజ్తో ఉద్యోగులు అస్వస్థకు గురయ్యారు. పెద్ద ప్రాణనష్టం జరిగిపోయినా కూడా మొత్తం పరుగులు ఉరుకులతో మొత్తం భయాందోళనకు గురైన పరిస్థితి మనకు కనిపించింది. 2021లో కూడా ఆ స్టీమ్ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగింది. నిర్వహణ సమయంలో ప్రమాదం జరిగింది. కొందరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. 2022లో కూడా పవర్ ప్లాంట్ యూనిట్ యంత్రం నిర్వహణలో కూడా ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మరణించినట్టు కూడా మనం చెప్పొచ్చు. 2023 కోక్ ఓవెన్ విభాగంలో వేడి వాయుల ప్రభావంతో ఉద్యోగులు గాయపడ్డారు. భద్రతా ప్రమాణాలపై మళ్ళీ చర్చ లేచింది. ఇక 2024లో కూడా యాంత్రికంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరమ్మతుల సమయంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొత్తం కేసులు నమోదవుతున్నాయి, గాయాలు పాలవుతున్నారు. ఇదే విధంగా ఎప్పటివరకు కూడా చూసుకుంటే చిన్న చితక ప్రమాదాలతో పాటు ఈ మధ్య గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల దాదాపు 9 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది. మరి మానవ తప్పిదాలతో మనుషుల్ని కోల్పోవడం ఎంతవరకు కరెక్టు? ఈ కార్మిక కుటుంబాలు రోధిస్తున్నాయి. కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకురాగలమా? మీరు ఇచ్చే నష్టపరిహారంతో మా కుటుంబం నడుస్తా, మా జీవితం వెళ్తుందని వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన నాణ్యమైన రా మెటీరియల్ను, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ను ఫాలో కాకుండా కార్మికుల ప్రాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యాలు పణంగా పెడుతున్నాయని సంఘాలు మండిపడుతున్నాయి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, మెయింటెనెన్స్ చేపట్టాలని, స్పేర్స్ అందుబాటులో ఉంచాలని, నాసిరకం మెటీరియల్ కొనుగోలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని, ఇక నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలనే తదితర డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంటే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణాలు నాసిరకం వాడేటువంటి ఏవైతే ఉన్నో ముడి సరుకు, రెండవది డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉన్నత అధికారులని ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్లు అనేది మారుస్తున్నారు. అంటే ఒక డిపార్ట్మెంట్లో అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప ఆ హెచ్ఓడిని మార్చే కార్యక్రమం కూడా గత 4-5 సంవత్సరాల నుండి జరుగుతుంది. కాబట్టి దీనికి పరకాష్ట. ఈరోజు ట్రాన్స్ఫర్స్ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మార్చారండి. 1 year లేనటువంటి ఒక హెచ్ఆర్ని తీసుకొచ్చి ఎస్ఎంఎస్ హెచ్ఓడికి వేస్తున్నారు. అలాగే 3 నెలలు సర్వీస్ ఉన్నటువంటి ఒక జీఎం తీసుకొచ్చి ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఈ ప్లాంట్ని కాన్షియస్గానే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం చేత ఈ విధంగా ప్లాంట్ని మూయించే దిశగా కుట్ర బన్నుతున్నారనేది ఇది వాస్తవం అండి. 14 సంవత్సరాల క్రితమైనటువంటి SMS 2లో ఇన్సిడెంట్కి 20 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. ఈ రోజున 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా అన్యాయము. ఏ ఒక్క కార్మికుడు కూడా దీన్ని హర్షించట్లేదు. స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం దీన్ని ఘర్షిస్తుంది. మనం చెప్తా ఉన్నాం, నాసిరకం మెటీరియల్ అనేది వాడుతూ ఉన్నారు, స్పేర్స్ అనేవి లేవు. ఈ ల్యాడల్ సర్క్యులేషన్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల అవి కూడా ల్యాడల్స్ కూడా ఎక్కువగా రంధ్రాలు అవుతున్నాయి. 8వ తారీఖున పెద్ద బ్లాస్ట్ అయిన తర్వాత 10వ తారీఖున కూడా 2 ల్యాడల్స్ కూడా త్రూ అవ్వడం జరిగింది అదే ప్రాంతంలో. కాబట్టి స్పేర్ స్పాట్స్ కల్పించాలి, అలాగే మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాలి. కార్మికుల తాలూకా ప్రాణాలు కూడా కాపాడడానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. గతంలో యాజమాన్యం కార్మికుల్ని, కార్మిక సంఘాలని కన్సల్ట్ చేసి ఇటువంటి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు చర్యలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఇటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. 3 మిలియన్ టన్నుల ప్లాంట్కి 17,500 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ఈరోజు 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్కి ఈరోజు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎంత అండి? 8,800. మరి 3 మిలియన్ టన్నులకు 17,500 మంది ఉంటే 7 మిలియన్ టన్నులకి ఎంత ఉండాలి? మరి 7 మిలియన్ టన్నులకి ఎంత ఉండాల్సింది తీసుకోకుండా ఈరోజు ఎంతకు తీసుకొచ్చారు? 8,000 మందికి తీసుకొచ్చారంటే ఈ ప్లాంట్ను బ్రతికించడానికే, చంపేయడానికి అనేది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. దానిలో భాగంగానే ఎక్విప్మెంట్ని రిపేర్లు చేయట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు, ఇన్ఫీరియారిటీ క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఫెర్రో అలాయ్స్ కూడా
వాళ్ళ యొక్క తాబేదారుల కంపెనీల నుండి అది మంచిది కాకపోయినా వీళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నా సరే మీద నుండి ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఇప్పుడు జూన్ వరకు జరిగిన యాక్సిడెంట్లు దాదాపు ఈ 9 మందితో కలుపుకుంటే 25 మంది పైచీలకు చనిపోవడం అనేది జరిగింది ఈ 2 నెలల కాలంలో. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయండి. గడిచిన సంవత్సర కాలంగా 12 మంది చనిపోయారండి. ఈ 9 మంది కలుపుకుంటే 12 + 9 21 మంది చనిపోయారండి. ఇలా ఒక్కొక్కరుగా చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. గత 6 మాసాలుగా ల్యాడిల్స్ అన్నింటినీ కూడా కరెక్ట్ ఇన్స్పెక్షన్ అనేటువంటిది కూడా లేకుండా ఇన్స్పెక్షన్ కూడా క్లోజ్ చేసి కాస్ట్ అకౌంటెన్సీ పేరుతో ఇన్స్పెక్షన్ కూడా క్లోజ్ చేసి ఆటోమేటిక్గా దాన్ని తాలూకా క్వాలిటీని చెక్ చేయకుండా వదిలేశారు. అటువంటి దాని మూలంగానే నిన్న కూడా ల్యాడిల్ త్రూ అయింది, ఇవాళ కూడా ల్యాడిల్ త్రూ అయింది. మెటీరియల్స్ నాసిరకం అన్నీ వాడడం మూలంగా ఇవాళ అనేటువంటి ఈ యాక్సిడెంట్లు ఈ ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయండి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఆరోపణలు చేయడం మానేసి ఈ ప్లాంట్ని కాపాడడం కోసం సరైన చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్కు దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న పారిశ్రామిక భద్రత విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా 2012లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం తర్వాత భద్రతా ప్రమాణాలు కఠినతరం చేసినప్పటికీ అప్పుడప్పుడు జరుగుతున్న దుర్ఘటనలు మరింత అప్రమత్తతో ఉండాలనే అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంతో కార్మిక కుటుంబాలలో అభద్రత పెరిగిపోయింది. కార్మికుల భద్రత, సాంకేతిక ఆధునీకరణ, నిరంతర పర్యవేక్షణే భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించే కీలక మార్గాలుగా నిపుణులు సూచిస్తున్నారు. చాలా కార్మిక సంఘాలు కూడా ప్రమాదాలకు గల కారణాలను ప్రైమ్ లైన్తో చెప్పుకున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టక తప్పదు. ఇన్ని సంఘటనలు జరిగినాకైనా ఇకపై ఒక్క కార్మికుడి ప్రాణం కూడా బలి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై ఉంది. లేకపోతే స్టీల్ ప్లాంట్కు ఉద్యోగానికి వెళ్లడానికే కార్మికులు భయపడే ప్రమాదమూ ఉంది. కార్మిక సంఘాలు కూడా విమర్శలు కాకుండా సహేతుకమైనటువంటి సూచనలు చేయాలని, ప్రభుత్వాలు, యాజమాన్యం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. చూశారు కదా, దేశంలోని ఉక్కు పరిశ్రమల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా మారుతుంది అంటే ఈ ప్రమాదాల కారణంగా మనం ఉన్న ఈ ప్రాంతం స్మృత్యాంజలి దాదాపు 32 మంది ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని మృత్యువాత కూడా పడ్డారు. వాళ్ళకి గుర్తుగానే ఇది ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి కూడా ఇంతమంది మృత్యువాత పడ్డారు. ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ నేటి వరకు ఇవాళ వరకు కూడా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అంటే ప్రధానంగా వీళ్ళందరూ కార్మికులు అయితేనే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పిన నిపుణులు అయితే చెప్పేదాని ప్రకారం భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా యాజమాన్యంలో మార్పు రావట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. అదేవిధంగా ఇటీవల ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, మొత్తం యాజమాన్యం అవ్వచ్చు. దీన్ని అడ్డుకునేందుకు కార్మికులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా అనేకమైన ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నారు, మరోవైపు ఏమో ఉద్యోగులు పోతే రోడ్డు మీద పడిపోతున్నారు. ఇప్పటివరకు దాదాపు వేలాది మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇటువంటి స్టీల్ ప్లాంట్లో ఈ విధంగా ప్రమాదాలు ఆగకపోవటం, ప్రమాదాలు జరగటం, ప్రమాదాలలో ప్రాణాలు కూడా కోల్పోవటం జరుగుతుంది. మరి ఇది దేశంలోనే అత్యంత కీలకమైన స్టీల్ ప్లాంట్గా చెప్పుకునేటువంటి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్తులో అయితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, మరింత మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది, మరింత మంది కార్మిక కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉందని వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు అవ్వచ్చు, యాజమాన్యం అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా ఈ భద్రతా ప్రమాణాల విషయంలో చాలా కీలకంగా తీసుకుని నిపుణుల సూచనలు పాటించి ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని వీళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. ఇది ఇవాల్టి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.